ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే కనీసం ఈ 2026 సంవత్సరంలో అయినా మనకు సక్సెస్ వస్తుందా అనేటువంటి సంశయం అందరికి పట్టుకుంది. మరి సక్సెస్ రావాలంటే అసలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి? ఖచ్చితంగా తెప్పించవచ్చండి, అదేం పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ గ్రహాలు ఎలా ఉన్నాయి కొన్ని చూసుకోవాలి. మీకు భాగ్యంలో కేతు ఉన్నాడు, అంటే దేవతానుగ్రహము గురుస్థానంలో కేతు ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. దేవతానుగ్రహం వచ్చే దగ్గర ఎక్కడో ఫలానా చేస్తా అయిపోద్ది అనుకుంటే ఎక్కడో ఆటంకం ఉంటుంది. అదృష్ట స్థానం అంటారు దాన్ని, 9th హౌస్. అలాగే అర్ధాష్టం శని ఒకటి నడుస్తుంది బెంగళూరు, ఏం టెన్షన్ పడకండి. కాకపోతే అర్ధాష్టం శని నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ చదువు విషయంలో కానీ మదర్ హెల్త్ విషయంలో కానీ కొంచెం కేర్గా ఉండాలి అంతే. ప్రయత్న స్థానంలో మాత్రం రాహు ఉన్నాడు మీకు, అది చాలా గొప్ప విషయం. సప్తమంలో గురువు ఉన్నాడు. అయితే దీనికి అసలు మనం ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురువు ఎప్పుడైతే మూడులో ఉన్నాడో, గురువు ఎప్పుడైతే 7లో ఉన్నాడో, మూడులో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ధనస్సు నుంచి, మీరు నవగ్రహాల్లో రాహు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రాహు దగ్గర వీలైతే నువ్వుల నూనె, గురువు దగ్గర వీలైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనెతో చేయండి, తప్పేం లేదు. దీంతో పాటు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని గ్రహం దగ్గర కూడా చేయండి. అంటే మొత్తం 3 గ్రహాలు వస్తాయి, శని, రాహు, గురువు. ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి చక్కగా ఆ నవగ్రహాల చుట్టూ, ఆ 3 గ్రహాల చుట్టూ తిరగడం కుదరదు కాబట్టి నవగ్రహాల చుట్టూ ఒక్క 9 ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో చేసి, మీకు అదే ఆలయంలో స్వామివారు వారు ఇంకా వెళ్ళితే శక్తి దేవతలు ఉంటాయి, అంటే లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అలా ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఇట్లా ఉంటే ఇంకా బెస్ట్ మీకు. ఇంకా లక్ష్మీ నరసింహ ఆలయంలోనే మనకి నవగ్రహాలు ఉన్నాయంటే అంటే అక్కడికి వెళ్ళండి. చక్కగా వారి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని మీరు ఏం చేస్తారంటే 2 నామాలు చెప్తాను, అవి చేయండి కూర్చొని అక్కడ. ఒకటి ఓం దుమ్ దుర్గాయ నమః, రెండవది ఓం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః అని కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇది చేయండి. అదేవిధంగా గోవులకి బెల్లము మరియు వీలైతే మీరు ఒక్కసారి ఈ మొత్తం సంవత్సరంలో కనీసం ఒక 2-3 సార్లు అయినా కనీసం గణపతి ఒక క్షేత్రానికి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ 9వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఆ కేతువు యొక్క పాజిటివ్ ఎనర్జీ మీకు కావాలి. అక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి సొంత వాళ్ళు ఆపేస్తూ ఉంటారు, గైడ్ చేసే వాళ్ళే బ్రేక్ వేస్తుంటారు 9th హౌస్లో కేతు ఉన్నప్పుడు. ఒక్కోసారి ఫాదర్ వైఫ్ నుంచి వస్తుంటుంది కొన్నిసార్లు ఆటంకాలు. కాబట్టి అలా రాకుండా ఉండడం కోసం చేయండి. 100% మీరు అనుకున్న సక్సెస్ పొందుతారు. అలాగే అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అని ఏం టెన్షన్ పడకండి. ఓం అనాకలిత సాదృశ్య చూకశ్రీ విరాజితాయై నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం, అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి, మీకేంటి అంటే ఫలానా గోల్. అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి, కొంతమందికి బిజినెస్ సాగాలని, రకరకాల గోల్స్ ఉంటాయి. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి, అది బిజినెస్ ఏదైనా కానీ. ఎందుకు అవ్వట్లేదు? ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఆస్ట్రాలజీలో, ఒక విషయాన్ని స్టడీ చేయడం. అంటే కొంతమంది 3వ స్థానం పాడైంది అనుకోండి, అసలు ప్రయత్నమే చేయరు, ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు. ఆశ ఉంటుంది, నేను అవ్వాలి ఇది అవ్వాలి, అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 3rd హౌస్ అంటే 3వ స్థానంలో ఉండే గ్రహము, 3వ స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు. ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్, ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది.
అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే 3వ స్థానంలో ఉండే ప్లానెట్ 3వ అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది. కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి 7వ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు. స్టార్ట్ చేసేస్తారు, అన్నీ స్టార్ట్ చేస్తారు. జిమ్కి వెళ్ళిపోతారు, 2 రోజులు జిమ్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు, 2 రోజులు ఫాలో అవుతారు, ఆపేస్తారు. నేను మందు మానేస్తున్నా అంటారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3 రోజులు మొదలు పెడతారు. సిగరెట్ మానేస్తున్నా అంటారు, మొదలు పెడతారు. అన్నీ ఇంకంతే. చదువు ఇవాళ వెళ్ళామంటే టకటక పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందుకు పెట్టేసుకుంటారు. ఓ ఒక రోజంతా విపరీతంగా, 2 రోజులు విపరీతంగా చదువుతారు, 3వ రోజు నుంచి బంద్. ఎందుకు? కారణం ఏమిటి అంటే దేనికి కారణం 7వ స్థానం సరిగ్గా లేదంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు. మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకటి స్టార్ట్ చేయడం, రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం. ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు, అంతే కదా. వెళ్ళాలి, డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో అది చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి. దానికి కంటిన్యూస్గా 1 ఇయర్ 2 ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది. అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి, రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి, 7th హౌస్ పాడైతాయి. అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు 7th హౌస్ దగ్గరికి వచ్చారు, సరే కొంతమంది ఏం చేస్తారు, ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. అన్ని ప్రయత్నం చేశాను సార్, హోటల్ పెట్టాను సార్, అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్, కానీ లాభాలు రాలేదు. బట్టల షాప్ పెట్టాను సార్, చాలా మందితో తిరిగాను సార్, కానీ లాభాలు రాలేదు. అటెంప్ట్ చేశాను సార్, చదువుకున్నాను, ట్యూషన్స్కి వెళ్ళాను, కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా, డాక్టర్ అవ్వలేకపోయా. ఏంటి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే 11th హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు. అంటే 11వ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చే టైంకి రాదు అని అర్థం. దాన్ని యాక్టివ్ చేయాలి. ఈ రెండు సహజంగానే 3, 7 స్థానాలు యాక్టివ్గా ఉంటే 11 ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది. కానీ కొన్ని సార్లు 11th హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది. కొంతమందికి ట్రిగర్ అవ్వదు, ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు. అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది? మరి జన్మజాతకమే లేదు నా దగ్గర. జాతకం ఉంటే మీ 3rd లార్డ్ ఎవరో 7th లార్డ్ ఎవరో చూసుకోవచ్చు, కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు, లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు. కానీ ఇక్కడ మీకు 11th హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ. ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది 11th హౌస్ బాగోకపోతే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఏం చేస్తాం సార్, ఏం మిగులుతుంది సార్, ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు. గుర్తుపెట్టుకుని ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు, బైక్ కనిపెట్టేవాడు కాదు, ట్రైన్ కనిపెట్టేవాడు కాదు, ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు. ఏం పట్టుకుపోతాం, అయిపోయింది కదా. కాబట్టి అట్లా కాదు, మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి? దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి. దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః. ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది. ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు చూడండి చాలా మంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎదుగుతూ ఉంటే వాడిని వెనక్కి లాగుతారు, ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి. ఆ జన్మలో వాడు అనుభవించలేదని వెంటనే నెక్స్ట్ జన్మ షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి.
పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకొన్ని పీడించు తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది. ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు వస్తుంది. కాబట్టి చేయకండి దయచేసి. మరి జాతకం లేదు, ఏ గ్రహాల దగ్గర పెట్టాలి? బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన. ఇప్పుడు గురువు కూడా మిథునంలో, న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు గురు శుక్ర బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ 2026లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్త నామాలు నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా, అంటే గణపతి దుర్గా 2 ఆలయానికి వెళ్తూ ఉండండి. 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. శ్రీమాత్రే నమః.